అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ సాయంకాల సమయంలో మనము ఒక చిన్న కథ తెలుసుకుందాము. మనం బైబిల్లో దావీదును చూసినట్లయితే దావీదు అందరి చేత తరమబడుతూ ఉంటాడు. అసలు ఎవ్వరు గుర్తింపు లేని వ్యక్తిగా ఉంటాడు. అసలు దావీదు అంటే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ మనుషులు ఎవ్వరు అతన్ని పట్టించుకోపోవచ్చు, కానీ దేవుడు నేత్రాలు మాత్రము దావీదును చూస్తూ ఉన్నాయి. దావీదుని దేవుడు అభిషేకించాడు. వాళ్ళ నాన్న అంటాడు, ఇతను అందరికంటే చిన్నవాడు, ఏం చేస్తాడు అన్నప్పుడు, లేదు, సమూయేలు దావీదుని అభిషేకించాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు దేవుడు ఒక రాజుగా చేశాడు. ఎందుకు ఈ విధంగా చేశాడు? అతనిలో ఏం చూశాడు దేవుడు మనుషులందరూ పైన రూపాలను చూస్తారు, కానీ దేవుడు మాత్రం తన యొక్క హృదయాన్ని చూశాడు. దావీదు ఎక్కడున్నా కానీ దేవుడిని ఎప్పుడు ఆరాధిస్తూ ఉండేవాడంట. దేవుడు ఏం చేశాడంటే దావీదు యొక్క హృదయాన్ని చూశాడు. కానీ ఇక్కడ చూస్తే మనం కొంతమంది మనుషుల్లో చూస్తే పైన రూపాలను చూసి వాల్యూ ఇచ్చే వాళ్ళుగా ఉంటారు. నీ దగ్గర అన్నీ ఉంటే అందరూ ఉంటారు, కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవ్వరూ మనతో ఉండటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, దావీదుకి ఏమీ లేనప్పుడు కూడా ఎవ్వరు లేదు దావీదుతో, కానీ దేవుడి యొక్క ఆత్మ దావీదుకి ఎప్పుడు తోడై ఉంది. ఆ దేవుడి యొక్క ఆత్మ దావీదుకి తోడై ఉంది కాబట్టే దేవుడు గొర్రెల కాపురుగా ఉన్న దావీదుని సింహాసనం ఎక్కించాడు, ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమించాడు. ఈరోజు కూడా దేవుడు, మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఇట్లా అయిపోతుంది, ఇలా ఎందుకు అయిపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు. మన హృదయం అనేది దేవుడికి హృదయానుసారంగా ఉందా, లేకుంటే దేవుడికి మనం దూరం అయిపోయిన హృదయాల్లో ఉన్నామా? ఈరోజు మనము దేవుడికి దూరం అయిపోయిన హృదయం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దగ్గర తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాము. దేవా, ఇదిగో నేను నీకు దూరం అయిపోయాను, నన్ను క్షమించు అంటే ఖచ్చితంగా ఆయన క్షమించి నీ జీవితంలో మంచి రోజులు ఇవ్వటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. కానీ మనము చిన్న ప్రార్థనతో దేవుడిని మళ్ళీ మొరపెడదాము. ఈ చిన్న స్టోరీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.